ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి నెల చివరి వారంలో సింహరాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక సమస్య కూడా రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతుంది. అయితే జనవరి నెల చివరి వారంలో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తుల వారు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. దీనివలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చేయటం వలన మంచి ఫలితాలను, ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇకపోతే న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కేసులు కోర్టులో ఉన్నట్లయితే ఈ విషయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాల విషయాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టైంలో మీరు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఇకపోతే ఎదుటి వారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మీరు మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి అనవసర విషయాలకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిదని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి వారు. ఇకపోతే మీ స్తోమతకు మించిన అప్పులు చేయటం వలన ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్య భర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ జీవితం బాగుంటుంది. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపడం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం, ఈ విధంగా చేయటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదని గుర్తుంచుకోవాలి కొత్త జంట. రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజల్లో అభిమానాన్ని పొందుతారు. దీని వలన మీ యొక్క పొలిటికల్ కెరీర్ లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వ్యక్తులు విదేశాలకు వెళ్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వారి చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో ఈ రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది. ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల మీరు అప్పుల పాలు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు చేసుకోండి. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తిత్వం వహించడం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్త్రీలు కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనాలని ఆతృతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన శుభ కార్యక్రమాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో మీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని ఓసారి కనుక మనం పరిశీలించినట్లయితే మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు
మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీ మదిలో పదే పదే మెదులుతూ ఉంటుంది. అదే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది. దీని ద్వారా మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్నవారు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే జరిగేది అంతా మన మంచికే అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన వారి మనస్సులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అవసరంలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయటం వలన దైవ బలం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. నూతన వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మంచి వ్యాపార లాభాలు మీరు గణించడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన గనక ఓసారి మనం చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ అమ్మవారికి చీరని, గాజులని, పువ్వులని సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇకపోతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇకపోతే గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. అక్కడ సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు. మీరు వెళ్ళిన ప్రతి పని కూడా చక్కగా విజయంతో రావడం జరుగుతుంది. 100% సక్సెస్ ని మీరు చూడడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యం, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనస్సులో ఉన్న కోరిక రాయాల్సి ఉంటుంది. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది. నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో చూశారు కదండి, జనవరి నెల చివరి వారంలో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి వారు కనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.